హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు కార్తీక పురాణంలో 21వ అధ్యాయం తెలుసుకుందాం. పురంజయుడు కార్తీక మహత్యం గురించి తెలుసుకోవడం. అత్రి మహర్షి అగస్త్యుడితో యుద్ధ వివరాలు చెబుతున్నాడు. ఓ మహర్షి, పురంజయుడికి శత్రురాజులకు మధ్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. అస్త్రశాస్త్రాలతో అంతకంతకు పెరుగుతూ గొప్ప భీకరమైన యుద్ధంగా మారింది. అస్త్ర గజదళాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఒకరినొకరిని చంపుకుంటున్నారు. బాగా పదునుగా ఉన్న ఇనుప ఆయుధాలతో పదాది దళ సైన్యాలు యుద్ధం చేస్తున్నాయి. మరోపక్క మల్ల యుద్ధంతో ఆరితేరిన యోధులు తమ పరాక్రమంతో శత్రుసేనల్ని ముష్టిఘాతాలతో చంపేస్తున్నారు. కాంబోజరాజు, పురంజయుడు ఒకరికొకరు ఎదురుపడ్డారు. సింహనాదం చేస్తూ ఒకరి మీద మరొకరు బాణాలు ప్రయోగించుకుంటున్నారు. కాంబోజరాజు 300 బాణాలు ప్రయోగించి పురంజయుడు గొడుగు జెండా రథాన్ని కూల్చేశాడు. మరో 5 బాణాలు ప్రయోగించి గుర్రాలకు తీవ్రంగా గాయం చేశాడు. మరికొన్ని బాణాలు వేసి పురంజయుడిని గాయపరిచాడు. దీంతో పురంజయుడికి తీవ్రమైన కోపం వచ్చింది. మంత్రాలతో అనుసంధానం చేసిన బాణాలను కాంబోజరాజుపై ప్రయోగించాడు. అవి నేరుగా కాంబోజరాజు కవచాన్ని చీల్చి అతడి హృదయ భాగంలో గుచ్చుకున్నాయి. ఆ బాణాల్ని కాంబోజరాజు పెరికి తీసి తిరిగి పురంజయుడి మీద వేస్తే అవి పురంజయుడిని సారథిని చంపాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుడిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో మండిపడిన పురంజయుడు వాయువేగంతో అనేక బాణాలు శత్రువులపై ప్రయోగించాడు. కాంబోజరాజు కూడా అంతే పరాక్రమంతో పురంజయుడి మీద బాణాలు ప్రయోగించాడు. మరో పక్క సైన్యం కూడా ఎంతో వీరత్వంతో పోరాటం చేస్తుంది. దీంతో రణభూమి అంతా పూర్తిగా మృతదేహాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఏనుగులు, గుర్రాలు, సైనికుల శరీర భాగాలు కనిపిస్తున్నాయి. రక్తం ఏరులై పారుతుంది. గాయపడిన సైనికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. అంత భీకరంగా జరుగుతున్న యుద్ధంలో క్రమంగా పురంజయుడు సైన్యం వెనుకడుగు వేయడం ప్రారంభించింది. ఇంతలో సూర్యాస్తమం కావడంతో యుద్ధం ముగిసింది. శత్రువుల చేతికి చిక్కకుండా పురంజయుడు రహస్య మార్గం ద్వారా తన ఇంటికి చేరుకున్నాడు. ఓటమి భయంతో విచారంలో ఉన్న పురంజయుడి దగ్గరికి ఆస్థాన పురోహితుడు సుశీలుడు వచ్చాడు. రాజా, నీ ఓటమి కేవలం దైవానుగ్రహం వల్ల వచ్చిందే తప్ప మరొకటి కాదు. నీకు అద్భుతమైన పరాక్రమం ఉంది. నీ సైన్యం కూడా గొప్పది. కానీ నువ్వు చేస్తున్న అధర్మ కార్యాల వల్ల నీకు దైవబలం తగ్గింది. కేవలం శారీరక బలం అన్ని సమయాల్లోనూ విజయం సాధించి పెట్టదు. మన బలానికి దైవబలంతోనే విజయం కలుగుతుంది. నీకిప్పుడు కావాల్సింది దైవబలం. నీ అదృష్టం కొద్దీ ఇది కార్తీక మాసం. రేపు కార్తీక పూర్ణిమ, గొప్ప పర్వదినం. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన రోజు. నువ్వు శాస్త్ర విధానంగా స్నానం చేసి నారాయణుని అర్చించి దీపాలు వెలిగించి దీపదానం చెయ్యి. ఆ స్వామిని శరణు వేడు. నువ్వు తప్ప నాకు మరొక మార్గం లేదు. నీ శరణు అంటూ ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించు. ఆయన అనుగ్రహంతో నీకు గొప్ప పుత్ర సంతానం కలుగుతుంది. యుద్ధంలోనూ విజయం లభిస్తుందని బోధించాడు. నా మాటల మీద నమ్మకం ఉంచు. శ్రీహరి పాదాలు పట్టుకో. ఆయనే నిన్ను అన్ని విధాలుగా శ్రేయస్సు కలిగిస్తాడు అంటూ పురోహితుడు రాజుకు కార్తీక పూర్ణిమ రోజు చేయాల్సిన పూజా విధానాలన్నీ వివరంగా చెప్పాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహత్యంలోని 21వ అధ్యాయం సమాప్తం.